మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే. వీరి యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారు వారి యొక్క జీవితంలో చాలా కోల్పోతారు. ఒక రకంగా ఎదుగుదలని కూడా కోల్పోతారని చెప్పుకోవాలి. మరి సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేసేవాళ్లు ఎవరు, వాళ్ల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం, వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు మనం ముందుగా సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు అనేది తెలుసుకుందాం. సింహరాశి వారికి గురువు దశమ స్థానంలోనూ, శనీశ్వరుడు కర్మస్థానంలోనూ ఉండడం వల్ల గోచార రీత్యా గురువు కొంత అశాంతిని కలుగజేస్తాడు. గ్రహాల వల్ల అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ పై అధికారులతో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు గనక సంయమనంతో ఓపిగ్గా ఉంటే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి క్రమేపీ వృద్ధి కలుగుతుంది. మొదట కొన్ని వ్యవహారాలకి మాత్రం ప్రతిబంధకాలు కలుగుతాయి. ప్రతిబంధకాలన్నీ క్రమేపీ తొలగుతాయి. ముఖ్యంగా మకా నక్షత్రం వారు ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పబడుతోంది. బృహస్పతి దశమ స్థానమందు సంచరించుట వలన, శని సప్తమ స్థానంలో సంచరించటం చేత, రాహువు అష్టమ స్థానంలో సంచరించటం చేత మరియు కేతువు వాక్స్థానంలో సంచరించటం చేత సింహరాశి వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ రాశివారు వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కళత్ర స్థానంలో శని, అష్టమ స్థానం నందు రాహువు ప్రభావం చేత కుటుంబ విషయాలలో, ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పబడుతోంది. ఇకపోతే ఉద్యోగస్తులకు దశమ స్థానంలో గురువు యొక్క ప్రభావం చేత వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నా శారీరక శ్రమ అధికమవుతుంది. ఉద్యోగస్తులు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్యం, కుటుంబ సమస్యలు వేధించినా కూడా వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలనేవి కలుగుతాయట. రైతాంగానికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు కనబడుతున్నాయి. పంట దిగుమతి విషయంలో నష్టాలు కలిగే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. సినీ, మీడియా రంగాల వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడాల్సిన సమయం, విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సింహరాశి జాతకులైన స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. లేని పక్షంలో దాని మూల్యం జీవితాంతం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పబడుతోంది. సింహరాశి వారికి ప్రస్తుత కాలంలో ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడినా కూడా మీరు ప్రయత్న బలంతో వాటిని అధిగమిస్తారు. సింహరాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయి. అప్పుల బాధలు మాత్రం ఉండవు. ధనపరమైనటువంటి విషయాల్లో ఆశించిన స్థాయి రాకపోయినా కాస్త సరిపడనంత ధనాన్ని సంపాదిస్తారు. ఇక సింహరాశి వారికి గురువు 10వ స్థానంలో, రాహువు అష్టమ స్థానంలో ఉండడం వలన రాబోయే రోజుల్లో మీకు కష్టాలు తప్పవు. ప్రతి చిన్న పనికి కూడా మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ఆదాయం పర్లేదు, బానే ఉంటుంది. ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతారు. కళాకారులకు, రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి గడ్డుకాలమనే చెప్పుకోవాలి. సింహరాశి వారి విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మంచి ర్యాంకులు పొందుతారు. ఫారిన్ కంట్రీస్ కి వెళ్తారు. ఇక ఈ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిదని చెప్పబడుతోంది. కారణం ఏంటంటే వీరు ఆవేశంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల వీరు నష్టపోవడంతో పాటుగా జీవితాంతం మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శారీరక శ్రమ మీకు ఎక్కువ అవుతుంది. సింహరాశి వారి వ్యక్తులకు కాస్త ఇబ్బందికరమే కానీ ఆర్థికంగా ప్రస్తుతం పర్వాలేదనే చెప్పుకోవాలి. మరీ అంత ఇబ్బందిగా అయితే ఉండదు. మీ తెలివితేటలు, ఆత్మవిశ్వాసం వలన కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా చాలా సంతోషంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. స్నేహితులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. కానీ ఈ సమయంలో మీరు వివాదాలకి దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతోంది. మీ కుటుంబ జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శనిదేవుడు 7వ స్థానం నుంచి రవాణా చేయటం అనేది జరగబోతోంది. ఈ సమయంలో సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురు కానున్నాయనే చెప్పుకోవాలి. గురువు ప్రభావంతో దుష్పరిణామాలు కాస్త తగ్గే అవకాశం ఉంది. రాహుకేతువు 8, 2 స్థానాల్లో సంచారం చేయటం కారణంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు. మీరు ఊహించని ఖర్చులు, ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. సింహరాశి వారికి శత్రువుగా పరిగణించే శనిదేవుడు ఈ రాశి నుంచి 7వ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారితో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మరోవైపు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉంటే మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలనే చెప్పబడుతోంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి నుంచి రాహువు బలమైన స్థానంలో సంచారం చేయటం వల్ల మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ కాలంలో మీరు పెద్దలని గౌరవించడం నేర్చుకోవాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రి నుంచి, గురువు నుంచి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలనేవి రానున్నాయి. రాహు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు రాత్రి సమయాల్లో వాహనాలు నడపకుండా ఉండడం మంచిది అన్నంత ఇదిగా మీకు వాహనాల విషయంలో జాగ్రత్త చెప్పబడుతోంది. ఇన్ఫెక్షన్, నరాల సంబంధిత సమస్యలతో బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సింహరాశి వారు. ఇకపోతే సింహరాశి వారికి కెరియర్, వ్యాపార పరంగా హెచ్చు తగ్గులనేవి ఉంటాయి. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఆర్థిక పరంగా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం సింహరాశిలో పుట్టిన వ్యక్తులకు గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఇదే సమయంలో మీకు శత్రువులు తయారవుతారు. మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అవును, సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేయటానికి కొంతమంది వ్యక్తులు రెడీగా ఉన్నారు. మరి సింహరాశి వారి జీవితం నాశనం చేసేది ఎవరు అంటే మీరెక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ మీరంటే గిట్టని వారు కావచ్చు, వ్యాపారంలో మీ భాగస్వామ్యులు కావచ్చు, ఇక అదేవిధంగా మీరు చేస్తున్న బిజినెస్ లో మీకున్న పోటీదారుడు కావచ్చు, మీ ఎదుగుదలని చూసి ఏడ్చే మీ ఇంటి చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు. ఇలా మీ చుట్టూ ఉన్న సర్కిల్లో ఉన్న వ్యక్తులే మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్ గా ఉంటూ మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ నాశనం కోరుకునే వ్యక్తులు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు అలర్ట్ గా ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు. మీరు కొట్టే దెబ్బతో మీరు జీవితంలో అంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని కొట్టే దెబ్బతో మీరు జీవితంలో కోలుకోలేరు. అందుకే మీరు ముందు నుంచి ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. మిమ్మల్ని సమస్యల్లో పడేయాలని ప్రయత్నాలు చేసేవారు పైకి మీతో చాలా స్వీట్ గా మాట్లాడతారు. కానీ వారిని మీరు అస్సలు నమ్మకండి. మీకు వారిపై ఏమైనా డౌట్ గా ఉంటే వారికి కాస్త దూరంగా ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలు. సింహరాశి వారికి జాతకరీత్యా అంతా బాగానే ఉంటుంది. ఇకపోతే సింహరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఉన్నతి ఫలితాలను సాధించటానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. మరి ఆ పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే మీరు దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించటం మంచిది. ఆదివారం సూర్యాష్టకం పఠించండి. ఆదిత్య హృదయ పఠించడం చాలా మంచిది. దేవి ఖడ్గమాల, దుర్గాష్టకం పఠించటం శుభ ఫలితాలిస్తుంది. అలాగే శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం, ఆరాధించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
ఇక సింహరాశి వారికి అన్నింటా బాగా కలిసి రావాలి అంటే మీరు ధరించవలసిన నవరత్నం వచ్చేసి మాణిక్యం కెంపు. దీన్ని ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. మీ సమస్యలు తీరుతాయి, కష్టాల నుండి బయటపడతారు, దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. మరి చూశారు కదా, సింహరాశి జాతకుల యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎవరు, వారికి ఏ విధంగా, వారిని ఎలా గుర్తించాలి, వారికి ఎలా దూరంగా ఉండాలి, ఇక పరిహారాలు ఏంటి అనే విషయాలను. మరి మీది కనుక సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.